మేడారం మహాజాతర గద్దెల పునర్నిర్మాణ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా పునర్నిర్మించిన ఆలయాన్ని మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు. జాతర సమయంలోనే కాకుండా అన్ని వేళలా వనదేవతలను దర్శించుకునేలా అభివృద్ధి పనులు చేశామని మంత్రి పొన్నం తెలిపారు. ఏళ్లనాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్పరూపం కొలువుదీరింది. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ 100 ఏళ్లు చెక్కుచెదరని విధంగా చేసిన మేడారం గద్దెల పునఃనిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఆదివారం రాత్రి మేడారంలోనే బస చేసిన ముఖ్యమంత్రి మంత్రులకు ఆదివాసీ సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క సారళమ్మ సన్నిధిలో నిర్మించిన సాలహారం, ద్వారాలు, ఆర్చీలను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించారు. కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తొలి మొక్కును చెల్లించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన మనవడితో కలిసి బంగారంగా కొలిచి నిలువెత్తు బెల్లాన్ని వనదేవతలకు సమర్పించారు. గద్దెల పునర్నిర్మాణ ప్రారంభోత్సవ ఘట్టం అద్భుతంగా జరిగిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం మహాజాతర ఈ నెల 28న ప్రారంభమై 31న ముగియనుండగా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. తెలంగాణలో అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడికి వస్తే అసౌకర్యాలకు నిలయమైనటువంటి పరిస్థితి నుంచి కొంతకాలంలోనే ఇంత పెద్ద అభివృద్ధి జరిపి ఈరోజు అన్ని ప్రారంభం చేసుకున్నాం. 2 సంవత్సరాలకు జరిగే ఒక జాతరనే కాకుండా నిత్యం భక్తులు వచ్చేటువంటి విధంగా ఇప్పటి నుంచి ఎకో టూరిజం కావచ్చు, ఎండోమెంట్ టూరిజం మీద దేవాలయం రావడం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తారని ఆకాంక్ష. 4000 బస్సులకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటుగా ఎక్కడికక్కడ బస్ స్టేషన్లు కానీ బస్ స్టాండ్లు కానీ ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఎక్కువ భక్తులు వచ్చే ప్రాంతాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అధికారులను సెలవులు రద్దు చేసి ఇక్కడనే ఏర్పాటు చేస్తా ఉన్నాం. సమ్మక్క సారళమ్మ మహాజాతర నిర్మాణ పనులు చరిత్రలో మైలురాయిగా నిలిచేలా ప్రభుత్వం చేపట్టింది. ఏళ్లనాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలు శిల్పాలపై చెక్కించారు. 4000 టన్నుల గ్రానైట్పై ఆదివాసీ చరిత్ర సంస్కృతి తెలిసేలా 7000 చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించారు. సెప్టెంబర్ 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా 3 నెలల్లోనే పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ 100 ఏళ్లు చెక్కు చెదరకుండా పనులు పూర్తి చేశారు. గద్దెల ప్రాంగణాన్ని 46 స్తంభాలతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పూర్తి చేశారు. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో 3, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.